పార్టీ చైర్మన్ను లేదా మేనిఫెస్టో కావచ్చు, వాటన్నిటికి సంబంధించి బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తాం. ఎంబీసీలకు సంబంధించి గతంలో గత ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితుల నుంచి బయటికి తెచ్చి ఎంపీసీ ఒక అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన ప్రవృత్తులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించుకోవచ్చు. ఉదాహరణకు 300 కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం కావచ్చు, ముద్రాలకు సంబంధించుకోవచ్చు, యాదవులకు సంబంధించుకోవచ్చు, అదేవిధంగా మరి ఇతరత్ర ముఖ్యమైన పద్మశాలీలకు సంబంధించుకోవచ్చు. వీటన్నిటికీ అటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసి కాలకాలం ఇయ్యాలా మేము అధికారంలో ఉన్నటువంటి అది ఏర్పాటు చేయలేకపోయినారు. కానీ మా గౌరవ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు 300 కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ, ముద్రాజ్ శాసనసభ్యుడు శ్రీహరి గారు కావచ్చు, వీర్నపల్లి శంకర్ గారు రజకు సంబంధించిన అంశాల లోపల కావచ్చు, లేదా మరి పీర్ల ఐలయ్య గారు కుర్మా గొల్లకు సంబంధించిన అంశం మీద కావచ్చు, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు, ఈ విధంగా మేమందరం కూడా ఒక ఆలోచనతోటి ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా చేసుకొని పోతా ఉన్నాం. అందులో 300 కాపు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రం అందరూ రిప్రజెంట్ చేశారు. కుల్ల గొర్మ యాదవ్ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముద్రాలకు సంబంధించిన అన్నింటిని కూడా త్వరలో కుల వృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వృత్తుల్లో ఇంకా సాంకేతికపరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు పెరుగుతాయో, ఉపాధి అవకాశాలు పెరుగుతాయో దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం. పూర్తి బడ్జెట్ తీసుకొచ్చేదానికి వాళ్ళకు కూడా ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏదో ఫీజు బంధులు పెట్టినామా, అప్లికేషన్లు వేల లక్షలు తీసుకున్నామా, వాళ్ళతో ఖర్చు ఇచ్చినమా, దాని తర్వాత ఎన్నికల ముందు కంటితుడు చెప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, డిక్లరేషన్లో పెట్టిన విధంగా ఆందోళన పడకండి. 60-70 రోజులు కాలే సర్కారు వచ్చి 10 ఏళ్ళు కుర్చీలలో కూర్చున్నాడు. నోరు విప్పి అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒక తీర్మానము అంశాలు చేస్తూ ఉంటుంటే అనేక సార్లు కాలంటం పెడుతున్నారు. ఆ సదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడుగుతాను మీ ద్వారా, మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి. బలహీన వర్గాల మంత్రి, బలహీన వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బలహీన వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్లో కంటెస్ట్ చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేని శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనర్హుడుగా జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ ఆయన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సదరు మంత్రి స్టే చేసి ఇప్పటివరకు నడిపిస్తా ఉన్నాడు. అటువంటి మంత్రి ఇలా బలహీన వర్గాల న్యాయం గురించి దయ్యాల వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు మాట్లాడితే పొరపాటు. మీ టర్ములా ఏం చేసారో ఒక్కసారి చూపెట్టండి. నేను బీసీల ఉద్యమకారుడిగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబర్ మాట్లాడతాం. నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతోటి అది మీ సొంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే, ప్రభుత్వ సొమ్ముతో నేను అక్బరుద్దీన్ ఓవైసీ గారు డిమాండ్ చేసినారు. ఆ సకల జిల్లాల సర్వే సభ ముందు ఉంచండి, మీకు చేతనైతే. ఆనాడు నీ ప్రభుత్వంలో అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు అనుకున్నా పోవచ్చు.